ఫ్రెండ్స్ వెల్కమ్ టు మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్. ముందుగా మీ అందరికి హ్యాపీ భోగి ఫ్రెండ్స్. ఈరోజు మీకోసం డాకు మహారాజ్ మూవీ రివ్యూ తీసుకొచ్చాను గైస్. మన నందమూరి బాలకృష్ణ గారు నటించిన ఈ మూవీ రిలీజ్ అయింది. అన్ని చోట్ల పాజిటివ్ రెస్పాన్స్ తోటి బ్లాక్ బస్టర్ టాప్ అయితే తెచ్చుకుంది. ఇప్పుడు నా ఎక్స్పీరియన్స్ ఈ మూవీతో ఎలా ఉందో మీకు చెప్పుకుంటాను ఫ్రెండ్స్. మూవీ మాత్రం నాకైతే బాగా నచ్చింది గైస్. బాలకృష్ణ గారి మూవీలో ఏమైతే ఉండాలో స్టఫ్ మొత్తం ఉంది. స్టోరీలోకి అయితే స్టార్టింగ్లోనే బాలయ్య బాబుని అంటే బాలకృష్ణ గారిని అరెస్ట్ చేసుకొని పోలీసులు తీసుకెళ్తుంటారు. డాకులు వచ్చి బాలకృష్ణ గారిని అక్కడి తప్పిస్తారు. అక్కడి నుంచి బాలకృష్ణ గారు ఎస్కేప్ అయిపోతారు గైస్. కట్ చేస్తే ఒక ఫ్యామిలీ చూపిస్తారు. ఒక పాపకి థ్రెట్ అయితే ఉంటుంది విలన్స్ తోటి. అయితే బాలకృష్ణ గారు అయితే వాళ్ళ ఇంటికి వస్తారు పాపని ప్రొటెక్ట్ చేయడానికి. అక్కడ స్టోరీ వెళ్తూ ఉంటుంది. మధ్యలో ఇంటర్వ్యూలో ట్విస్ట్ అయితే వస్తుంది గైస్. మరి ఫ్లాష్ బ్యాక్లో బాలకృష్ణ గారు ఇంజనీర్ అయితే ఉంటారు. ఒక గ్రామానికి ప్రాబ్లం వల్ల బాలకృష్ణ గారి దగ్గరికి అయితే వస్తారు వాళ్ళు. అయితే బాలకృష్ణ గారు ఆ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేస్తారు, ఇంజనీర్ నుంచి బాలకృష్ణ గారు డాకుగా ఎలా మారారు, మన పాపకి బాలకృష్ణకి సంబంధించి ఆ ఫ్యామిలీకి బాలకృష్ణ మళ్ళీ ఎందుకు దగ్గర అయ్యారు, ఆ పాపకి బాలకృష్ణ గారు ఉన్న సంబంధం ఏంటి, మన పాపని బాలకృష్ణ గారు కాపాడారా పిల్లర్స్ నుంచి, మన క్లైమాక్స్ ఏం జరిగింది, ఇవన్నీ తెలుసుకోవాలనుకుంటే మీరు మూవీ చూడాలి గైస్. మూవీ మాత్రం బాగుంది గైస్, చాలా అంటే చాలా బాగుంది. యాక్షన్ సీన్స్ మాత్రం వేరే లెవెల్. బీజిఎం మాత్రం ఇరగొట్టేస్తారు తమన్ గారు. పిచ్చి పీక్స్కి వెళ్ళిపోయిన బీజిఎం మాత్రం సూపర్ ఉంది, మామూలుగా లేదు బీజిఎం. జైలర్కి ఎలానో బీజిఎం అది పిల్లరు, దీనికి తమన్ గారు ఇచ్చే బీజిఎం పిల్లర్ గైస్ మామూలుగా లేదు. అలాగే బాలకృష్ణ గారు యాక్టింగ్ అయితే చెప్పనక్కర్లేదు, తిరిగా తీసేసారు అంతే. యాక్షన్ సీన్స్ మాత్రం వేరే లెవెల్. డైలాగ్స్ కూడా తెలుసుగా బాలకృష్ణ గారి మూవీస్లో ఎలా ఉంటుందో, డైలాగ్స్ కూడా చాలా బాగున్నాయి. మూవీ ఎక్కడ బోరింగ్ అయితే ఉండదు గైస్. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎంగేజ్ చేస్తుంది. ఫ్లాష్ బ్యాక్లో వచ్చే స్టోరీ కూడా బాగుంది. సెంటిమెంట్ కూడా అది ఊరిని కూడా బాగా చూపించారు. అక్కడ ఉన్న ఎమోషన్ కూడా బాగా పండింది. వాటర్ గురించి అనే కాన్సెప్ట్ కూడా బాగా తీసుకున్నారు. మూవీ మాత్రం చాలా బాగుంది గైస్. బాబీడల్ పాత్ర కూడా ఇంటర్వ్యూ తర్వాత మనకి వస్తుంది. ఆ పాత్ర కూడా చాలా బాగుంది. మెయిన్లీ బాలకృష్ణ గారు యాక్టింగ్ మాత్రం వేరే లెవెల్. యాక్షన్ సీన్స్, డైలాగ్స్ మాత్రం సూపర్. తమన్ గారు బీజిఎం మెయిన్ పిల్లర్. డైరెక్షన్ కూడా బాగుంది. బాబీ గారు చాలా బాగా చేశారు. మూవీ అయితే సంక్రాంతి బ్లాక్ బస్టర్ గైస్. బాగుంది మూవీ. మూవీ నేచర్ రేటింగ్ 5కి 3.5. మూవీ మాత్రం బాగుంది, వాచ్ చేయండి, మీరు ఎంజాయ్ చేస్తారు. మరి మూవీ అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్ గైస్. థ్యాంక్ యూ.